హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్రంలో ఈ జూలై నెల పెన్షన్లకు సంబంధించి చాలామంది అనేక రకాలుగా అయితే పెడుతున్నారు. సో కాబట్టి ఈ వీడియోలో నేను పర్ఫెక్ట్గా మీకు ఈ యొక్క పెన్షన్కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ అయితే కావాలి ముఖ్యంగా, ఇకపోతే మీకు ఈ యొక్క పెన్షన్ కార్డ్స్ అనేటువంటివి ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, అలాగే మనకు అధికారులు వీటికి సంబంధించి వెరిఫికేషన్ చేస్తారా చేయరా అనేటువంటి డీటెయిల్స్ గురించి పర్ఫెక్ట్గా అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా? అలాగే మనకు ఈ యొక్క పెన్షన్కి సంబంధించి ఎవరెవరికి ఎంతెంత నిధులు అయితే ఇస్తారు అనేటువంటి దాని గురించి కూడా చూద్దాము. వీడియోని ఎండ్ వరకు చూసేసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇకపోతే మనకు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. మనకు జూలై నెల పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో మనకు అమౌంట్ అనేటువంటిది చాలా ఎక్కువగానే పెంచారు నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఆ యొక్క పెంచిన అమౌంట్ 3 విధాలుగా అయితే పెంచారు. ఇప్పుడు దాని గురించి అయితే చూద్దాము. ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో 4,000 రూపాయల పెన్షన్ ఎవరికి అందునుంది. వృద్ధాప్య పెన్షన్స్ తీసుకునే వాళ్లకు, వృద్ధాప్య పెన్షన్దారులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు, చర్మ కళాకారులకు, నృత్య కళాకారులకు, ఒంటరి మహిళలకు, సాంప్రదాయ కళాకారులకు, ఈ విధంగా అయితే వీళ్ళందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ ద్వారా 7,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. అంటే మనకు యాక్చువల్గా 4,000 ప్రతి నెల, జూలై నెలకు సంబంధించి మొత్తం 7,000 అయితే ఇస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకేనా? సో దీని వరకు అయితే క్లియర్. ఇకపోతే మనకు 5,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారందరికీ కూడా 10,000కు పెంచడం అయితే జరిగింది. ఇది ఎవరికి వస్తుంది? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 1 by 1 మనకు ఇక్కడ ఇచ్చారు. వీళ్ళందరికీ కూడా ఈ యొక్క 10,000 రూపాయల పెన్షన్ అయితే అందజేస్తారు. ఇకపోతే మనకు వికలాంగ పెన్షన్స్ చూసుకుంటే మనకు 3,000 రూపాయలు గతంలో ఎవరికైతే ఇస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా 6,000 రూపాయలకు పెంచడం జరిగింది. వికలాంగులతో పాటుగా మనకు కుష్టి వ్యాధిగ్రస్తులకు కూడా 6,000 రూపాయలు అయితే ఇస్తారు. ఓకేనా? పూర్తి వికలాంగులు అయినటువంటికి 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు అయితే పెన్షన్ అనేటువంటిది అయితే వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ వరకు అయితే క్లియర్ అని అనుకుంటున్నాను, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇకపోతే మనకు వీటికి సంబంధించి ఏవేవి డాక్యుమెంట్స్ కావాలి మీకు వెరిఫికేషన్ చేసేటప్పుడు వాటి డీటెయిల్స్ గురించి అయితే ఇప్పుడు మనం చూసుకుందాము. సో ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులు, సో అటువంటి వాళ్ళందరికీ కూడా నార్మల్గా వృద్ధాప్య పెన్షన్ అయితే వాళ్ళకి ఈ యొక్క రేషన్ కార్డు అనేటువంటిది కంపల్సరీగా అయితే ఉండాలి. రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు. అదేవిధంగా వాళ్ళకి సర్టిఫికేట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ అనేటువంటిది అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఈ యొక్క పెన్షన్ కార్డ్స్ అనేటువంటివి కూడా ఉంటాయి కదా, అవి కూడా కంపల్సరీగా అయితే ఉండాలి. ఇకపోతే మనకు ఈ యొక్క దివ్యాంగులకు, వికలాంగులకు చూసుకుంటే ముఖ్యంగా మనకు హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మీకు వెరిఫికేషన్ అనేటువంటిది చేసేటప్పుడు హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. సో మీ యొక్క ఆధార్ కార్డు, ఈ డీటెయిల్స్ అనేటువంటివి అయితే కంపల్సరీగా అయితే పెట్టుకో ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇకపోతే మనకు ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి సంబంధించి కూడా సర్టిఫికేట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైతే సర్టిఫికేట్ లేదో అటువంటి వాళ్ళందరూ కూడా సచివాలయంకి వెళ్ళి అప్లై అనేటువంటిది అయితే చేసుకోవాలి. మీకు హాస్పిటల్లో అయితే సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. హ్యాండిక్యాప్డ్ లేకన ఈ విధంగా పలానా వ్యాధి మీకు ఉంది అన్నట్లుగా అయితే ఒక సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ కంపల్సరీగా అయితే ఉండాలి వెరిఫికేషన్ చేసేటప్పుడు. ఓకేనా? ఇవన్నీ పెట్టుకుంటే వెరిఫికేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు అధికారులు వెరిఫికేషన్ అనేటువంటిది చేసి మీ నేమ్ అనేటువంటిది లిస్టులో చేర్చి మీకు పెన్షన్ అనేటువంటిది అయితే పంపిణీ చేస్తారు. ఓకేనా? మీరు ఎలిజిబుల్ అయ్యేటట్లయితే చూస్తారు. ఇదండి మనకు పెన్షన్కి సంబంధించిన పూర్తి వివరాలు. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక చిన్న కమెంట్ చేయండి. జూలై 1వ తారీఖున ఉదయాన్నే మనకు వాలంటీర్లే మీకు ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.